అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మీ బైబిల్ ఉన్నవారు తీసి అందరం స్పష్టంగా చదువుదాం. అందరం కలిసి చదువుతుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడగు దేవా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన దేవుడు, మీ సన్నిధిలో నిలబట్టకు యోగ్యులము కాని మమ్ములను, పాపులము, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన మమ్ములను, పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన నన్ను, దేవా, ప్రపంచములు సమస్తమును కేవలం మాట ద్వారా సృష్టించిన దేవుడవు, మేము నీ వారుగా ఉండాలని ఉద్దేశంతో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నీ గొప్ప ప్రణాళికను బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తోత్రములు. ప్రభా, మాట చేత కేవలం సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నీ మాటే లేకపోతే మేము జీవించలేం. ప్రభా, నీ మాట మాకు కావాలి, నీ స్వరం మాకు కావాలి. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించుము. సమూయేలు వలె నీ స్వరాన్ని మేము విన్నట్లుగా మాకు కృపను అనుగ్రహించుము. మేము విన్నప్పుడు ప్రభా, నీ వాక్యానికి లోబడే మనసును మాకు అనుగ్రహించుము. మేము ఖాళీగా వెళ్లకుండా సహాయం దయచేయము. ఈ మా సమయము ప్రభా ఆశీర్వాదకరంగా చేయము. ఇక్కడ కూర్చున్న మాలో ప్రభా, ఎవరైతే ఎలాంటి ఇబ్బందులు, కష్టములు, దుఃఖము, బాధలో ఉన్నారో అలాంటి వారికి నీ ఆదరణకరమైన మాటలు అనుగ్రహించుము. మమ్మల్ని నీ మందిరం యొక్క మేలు ద్వారా తృప్తిపరచమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక 2 సంఘటనలు చెప్పి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ వారము శుక్రవారం నేను ఓపీలో ఉన్నప్పుడు మా రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి కన్ను ఎర్రగా ఉందని వచ్చాడు. వస్తే ఏంటి, ఎందుకు జరిగింది ఏంటి అని అంటే, సార్ రాత్రి మేము స్టారు పెట్టాము, స్టారు మా వీధిలో పెడుతుంటే టపాకాయలు కాల్చాము, అది వచ్చి కంటికి తగిలింది అని చెప్పాడు. అదేంటయ్యా బాబు, స్టారు పెట్టారు, టపాకాయలు ఎందుకంటే, మరి చెప్పచ్చు కదా అంటే, ఏం చెప్తాం సార్, మేము చెప్పినా యూత్ వినట్లేదు, మా పాస్టర్ గారు చెప్పినా యూత్ వినలేదు అని చెప్పాడు. అంటే స్టారు పెట్టాలి, ఇవన్నీ దేవునికి ఎప్పుడు కూడా భౌతికమైన విషయాల్లో ఆనందం ఉండదు. ఎక్కడైతే భౌతికమైన విషయాల్లో వస్తాయో అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. అతనికి ఇంకా మందులు అవన్నీ ఇచ్చేసి పంపించారు. నిన్నటి దినాన ఓపీలో ఉండి ఇంకొక ఆయన వచ్చాడు, తను పాస్టర్గా చేస్తున్నాడంట. అండి ఇలా జరిగింది కిరణ్, ఈ అబ్బాయి ఇలా వచ్చారంటే, ఇదేముంది సార్, పల్లెటూర్లకు వెళ్తే స్టారు పెడుతుంటే డీజే, డ్యాన్సులు, తాగుడు, ఇక్కడ జరగట్లేదేమో అని అతను చాలా బాధపడుతున్నాడు. పాస్టర్లే కొంతమంది ప్రొవోకేట్ చేస్తున్నారు సార్ అని చెప్పాడు. డీజేలు అంట, డ్యాన్సులు అంట, స్టారు నేను పెద్ద స్టారు పెడితే అంత గొప్ప. దీని మీద అసలు దేవుడు అంటే
స్టారు పెట్టుకో దాంట్లో. కానీ ఈ సమాజంలో ఎలాగున్నామంటే, మనం ఎక్కడ ఉంటున్నామంటే, క్రీస్తు లేని క్రైస్తవులు, విశ్వాసం లేని విశ్వాసులు, అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఎలాంటి మెసేజ్ మన యూత్కి పంపిస్తున్నాం. అందుకనే ఇజ్రాయెల్ జనాంగంతో కూడా దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, మీరు మీ వాక్యాన్ని, మీ ధర్మశాస్త్రాన్ని మీ తరతరాలకి అది పాస్ ఆన్ అవ్వాలి అన్నారు. ఈనాడు సమాజం ఎలాగుందంటే, పెద్ద స్టార్ పెట్టుకుంటే మనం గొప్ప, ఎక్కువ డీజే ఎక్కువ సౌండ్ చేస్తే పక్కనున్న వాళ్ళందరూ నిన్ను చూసి దేవుణ్ణి దూషిస్తారా? ఎలాగున్నాం. అందుకనే ఈరోజు మనము స్టార్ లాగా ఉండమన్నాడు దేవుడు. మనల్ని ఒక అంబాసిడర్ లాగా, దేవునికి రిప్రజెంటేటివ్గా ఉండమన్నాడు తప్ప స్టార్లు పెట్టుకోమని చెప్పలా. ఒకవేళ నువ్వు రక్షించబడి నీ ఇంట్లో ఏ క్రిస్మస్ ట్రీయో స్టారో పెట్టుకోవచ్చు, కానీ ఇతరులకి అభ్యంతర కారణంగా డీజేలు పెట్టుకొని గొడవలు చేస్తూ గందరగోళం చేస్తూ ఇతరులకు అభ్యంతర కారణంగా, ఇదే కాదు, డెడ్ బాడీ తీసుకెళ్తుంటే టపాకాయలు. నాకు బాగా తెలుసు, మన ఫస్ట్ లైన్ మందిరానికి వస్తున్న సిస్టరు, హిందూ కన్వర్ట్, ఆ టపాకాయ వచ్చి ఆమె కంటికి తగిలి కన్నుపోయింది. ఏమి చేస్తున్నాము, మనం చేస్తున్నది దేవునికి మహింకరంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు దేవుడు సమయం ఇచ్చిన కొలది మనల్ని దేవుడు ఎలాగ ఉండమంటున్నాడు, అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు. మనం పాట పాడాము ఇప్పుడు, మనం యేసును వారలము. నిజంగా మనం యేసును వారలమేనా? తన వారిగానే ఉంటున్నామా? అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒక నాకు, అందుకని ఏమనుంది అక్కడ మాట మరలా చదువుదామా? మత్తయి సువార్త 2:2 ఏమనుందమ్మా అక్కడ? ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రాన్ని చూడాలి. మనందరము ఆయన స్టారుగా ఉండాలి. సూపర్ స్టారు, రెబల్ స్టారు, మెగాస్టారు, ఇంకా ఏ స్టార్లు అలా కాదు, దేవునికి ఒక స్టారుగా ఉండాలి. బైబిల్లో అందరూ అనేకమైన గొప్ప గొప్ప స్టార్లు ఉన్నారు, వాళ్ళని గురించి కొంచెం చూద్దాం. బైబిల్ తర్వాత కొంతమంది స్టార్లు ఉన్నారు, వాళ్ళని గురించి చూద్దాం. నువ్వు స్టారు పెట్టుకునేవాడుగా ఉంటున్నావా, లేకపోతే స్టారులాగా ఉన్నావా, దాన్ని మనం కొంచెం చూద్దాం. అందుకనే ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథము 147 అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 147 అధ్యాయం 2వ వచనం. యెహోవాయే 4వ వచనం చదవమ్మా. 147:4 నక్షత్రముల సంఖ్యను ఇంపాసిబుల్, నక్షత్రాలను లెక్కేయటం అనేది. అబ్రహామును పిలిచి చూడు అన్నాడు. ఏం చూస్తాం, మనం కౌంట్ చేయలేం, వాటిల్ని కన్ఫ్యూజ్ అయిపోతాం. మన యొక్క విషను, అసలు మన యొక్క చూపు అనేది లిమిటెడ్. నక్షత్రాలను మనం వేల కొలది చూడలేం, మన చూపు కొంచెం లిమిటెడ్ మాత్రమే. ఈ యొక్క ప్రపంచంలో ఆరాధనలో ప్రపంచములు మాట చేత సృష్టించాడంట దేవుడు. ఈ ప్రపంచం అంతా కూడా యూనివర్స్లో నువ్వు నక్షత్రాలను కొన్ని మాత్రమే చూడగలవు. మన చూపు కొంతమేర మాది లిమిటెడ్. మన లైఫ్ లిమిటెడ్, మన యొక్క జీవితం లిమిటెడ్, మన యొక్క చూపు అన్నీ లిమిటెడే. మనము గాడ్ ఒక్కడ మాత్రం ఇండిఫినైట్, ఆయన అనంత దేవుడు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఘనతను ఆయన మనం చూడలేము. కానీ మానవులు మనం ఏమంటామంటే, ఆయన చూస్తేనే నమ్ముతాంటాం. యవనస్తులు కూడా మేము ఆయన చూస్తేనే నమ్ముతాము అంటాడు. ఏంది నువ్వు చూసేది? నువ్వు చూసేది నమ్మితే ఎట్లా అయింది? ఇప్పుడు భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని తర్వాత కనుక్కున్నారు, అది బైబిల్లో ఉంది. కానీ నువ్వు చూస్తే సూర్యుడు అటు ఉదయించి ఇటు ఉంటాడు, కానీ నీకేముంది, సూర్యుడు మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది. దాన్ని చూస్తే నువ్వు నమ్ముతావా? అది కరెక్టా? కాదు కదా. చూసిన దాన్ని కాదు కదా. భూమి ఉంది, భూమి తిరుగుతుంది, అది నీకు తెలియదుగా. భూమి 1000 మైల్స్ గంటకి 1000 మైల్స్ స్పీడ్లో తిరుగుతుంది, అది నీకు తెలుసా? ఎందుకంటే బల్లపరుపుగా ఉండి ఇంత పెద్ద తెలియదు నీకు. అది నీ కాళ్ళ కింద భూమి తిరుగుతుందనే విషయం తెలియదు. అది తిరగకపోతే రాత్రింబగళ్ళు జరగవు, ఋతువులు మారవు. ఇవి నీకు తెలియదు కదా. నువ్వు చూడాలనుకుంటే ఎట్టా?
ఈ యొక్క ప్రపంచమే మన యొక్క పాలపొంత అంటాం. సూర్యుడు, ప్లానెట్స్, ఎర్త్, ఇదంతా పాలపొంత అంటే మిల్కీ గ్యాలాక్సీ అంటాం. ఇందులో వేల కొలది నక్షత్రాలను లెక్కించలేకపోతున్నారు. ఎవరు? సైంటిస్టులు. దాదాపు బిలియన్ ట్రిలియన్స్ ఉన్నాయంట. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అందుకనే ఓల్డెస్ట్ నక్షత్రానికి సైంటిస్టులు మెతుషెలా అనే పేరు పెట్టాడు. మెతుషెలా ఎందుకు పెట్టారు తెలుసా? మెతుషెలా ఎంతకాలం బతికాడు? మెతుషెలా 969. ఈజీ గుర్తుపెట్టుకోవడం. 969 ఎక్కువ కాలం బతికిన మనిషి ఎవరైనా ఉంటే మెతుషెలా, కాబట్టి ఆ పేరు పెట్టాడు ఆ స్టార్కి. ఈ యొక్క నక్షత్రాల సంఖ్యని మనం లెక్కించలేం, అయితే వాటికి పేర్లు పెడుతున్నాడంట. దేవుడు కూడా మనకు పేర్లు పెడతాడు. నా హృదయానుసారుడైన మనుషుడు, ఈ యొక్క నా ఇల్లంతట్లో మంచివాడు, నమ్మకమైన వాడని నీకు నాకేం పేరు పెట్టాడో తెలుసా? అది నీకే తెలుస్తుంది, ఆ దేవునికి తెలుస్తుంది. అయితే కొద్దిమంది స్టార్ల గురించి మనం చూడాలనుకుంటే, మనమే ఒక స్టార్ అంటున్నాడు దేవుడు. నువ్వు నాకు ఒక స్టార్గా ఉండాలి. దానియేలు గ్రంథము 12:3. దానియేలు గ్రంథము 12:3. దానియేలు గ్రంథము 12:3. బుద్ధిమంతులైతే ఎవరు అనేకులను త్రిప్పుదురో వాళ్ళు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంట. దేవుని యొక్క వెలుగును మనం తీసుకొని నిరంతరం ప్రకాశించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండేను, అది మనుషులను వెలిగించుతుందంట. లోకంలో ఎన్నో వెలుగులు ఉన్నాయి, కానీ నిజమైన వెలుగు క్రీస్తు వారే. ఈ వెలుగును మనం ప్రకాశింపజేయాలి. అందుకని నేను ఒక నక్షత్రంగా ఉండాలని బైబిల్లో కొద్దిమంది నక్షత్రాలు అసలు ఎలా దేవుణ్ణి ప్రతిబంధించారో, ఎలా వాళ్ళు రిప్రజెంట్ చేశారో చూద్దాం. మొట్టమొదటిగా యోబుని చూద్దాం. యోబు గ్రంథము 1:1. యోబు ఒక స్టార్గా ఈజ్ ద స్టార్ ఆఫ్ సఫరింగ్. చూడండి 1:1. యోబు అని ఒక మనుష్యుడు నేను చదువుతానమ్మా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించడం. 4 పరిశుద్ధాత్మ దేవుడు 4 లక్షణాలు అతని గురించి చెప్తూ, అప్పుడు ఏమని చెప్పాడంటే, ఒకరోజు ఒక దేవుని యొక్క సభ దగ్గరికి సాతాను కూడా వచ్చాడు దేవతలతో పాటు. అప్పుడు ఏమన్నాడంటే, చూసావా, నా యోబుని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? నా స్టార్ను గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? అతను ఎలాంటి వాడంటే, రండి ఒక మాట చదువుదాం. 9వ వచనం నేను చదువుతున్నాను. యోబు 8వ వచనం అమ్మా, నేను చదువుతాను. నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఇది పోస్ట్ చేస్తాడు దేవుడు ఎప్పుడు. ఇదిగో పలానా నా బిడ్డని గురించి ఆలోచించావా? ఎంత భక్తిగా ఉంటున్నాడో, ఎంత క్రమంగా ఉంటున్నాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత యోగ్యుడో. సాతానుకు తెలుసు, దేవునికి తెలుసు నా జీవితము, సాతానుకి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డని గురించి ఆలోచించావా? యోబుని గురించి ఆలోచించావా? అతను ఎలాగున్నాడో. మళ్ళీ యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు ఉంచాడు, చెడుతనం విసర్జించాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవ్వడు లేడు. 5 అని చెప్పినప్పుడు అవునయ్యా అందా సాతాను. యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే వాడికి ఇష్టం లేదు. మనం ఒకప్పుడు వాడిలో ఉన్నాం, వాడి పార్టీలో ఉన్నాం. మనం ఈనాడు పార్టీ మార్చాం, మనం దేవుని పార్టీలోకి వచ్చాం, జెండా మార్చాం. వాడికి ఇష్టం ఉండదు. వీడు నా నుంచి వెళ్ళిపోయాడు, వీడిని ఏ విధంగా అయినా బాధ పెట్టాలి, ఏ విధంగా అయినా అతను కష్టపెట్టాలి. అప్పుడేమంటాం చూడండి, ఇప్పుడు రండి 9వ వచనంలో. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. అబ్బా చాలేయ్యా, ఊరకనే భయభక్తులు ఉంచాడు, యథార్థవంతుడు అయ్యాడా? అతనికి కలిగిన అన్నిటికీ నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు. అతనికిని, అతని ఇంటి వారికిని, అతను కలిగిన సమస్తానికి, తర్వాత వచనంలో సమస్తాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసావు కదా, అందుకని నీ యందు భయభక్తులు ఉంచాడు అని అంటూ 11వ వచనం ఏమంటుంది? ఇది చదవండి, ఇది అందరు చదవండి తీసి.
నీవు ఇప్పుడే నీ చెయ్యి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తిన ఎళ్ళ అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్పాను. అదే అండి, ఎందుకయ్యా నీ యందు భయభక్తులు ఉంచాడంటే, ఎందుకు మందిరానికి వస్తున్నాడంటే అతనికి మంచిగా సుఖం ఉంది, అన్నీ ఇచ్చావు, అందుకు. అవన్నీ తీసేసాయి, నీ ముఖాన్నే నిన్ను దూషిస్తాడు. ఏమి దేవుడయ్యా అని అంటాడు అంది. సరే, అప్పుడు దేవుడు అన్నాడు, సరే నీకు పవర్ ఇస్తున్నాను, నువ్వేం చేయాలో చేసుకోపో అంటే ఒక్క దినములోనే కుమారులు కుమార్తెలు ఆస్తి అన్నీ కూడా తీసేశాడు. మొత్తం నాశనం అయిపోయినాయి. ఒక్క దినములోనే ఉంటుంది అక్కడ మాట, ఒక్క దినములోనే. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా మనకు వచ్చిందా? లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, ఆయన నామకే స్తుతి కలుగును. ఇది ఎప్పుడు మనం చెప్పగలమండి? యోబు ఈజ్ ద స్టార్. ఆ గొప్ప స్టారు ఏమంటున్నాడంటే, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయిను, ఆయన నామకే స్తుతి కలుగును గాక. నా జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటయ్యా ప్రార్థన చేస్తాను, ఏం చేస్తున్నావు, అసలు వింటున్నావా, నన్ను మర్చిపోయాడు అని ఎన్నిసార్లు అనుకోలేదు నువ్వు? యోబు ఆయనకు పరిస్థితి అప్పటికి లొంగకపోయేసరికి చూడండి 22వ వచనంలో, యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. నెవర్ డూ మిస్టేక్, ఎన్నడూ కూడా అన్యాయం చేయడు. ఈయన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! వాట్ ఏ ప్రివిలేజ్. ఆయన ఎన్నడూ పొరపాటు చేయడు, ఆయన ఎన్నడూ తప్పు చేయడు. తన బిడ్డల విషయంలో ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తీర్చాలని ఆశ కలిగిన దేవుడు. ఆయన గుప్పిలిప్పి ప్రతి ఒక్కరిని పోషిస్తున్నాడు. నక్షత్రాలకే పేరు పెట్టిన దేవుడు. నీ పేరు తెలియదా ఆయనకి? నువ్వెవరో తెలియదా? కాబట్టి దేవుడు ఎన్నడూ నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు ఏమన్నా శ్రమలో ఉన్నావేమో, ఎప్పుడు అనుమానించుకో. ఒక్కసారి వెనక్కి చూసుకో, ఎన్ని మేళ్ళు దేవుడు నీకు చేయలేదు. కానీ ఆయనకు ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇలా అంటే అప్పుడు మరలా 2వ అధ్యాయం రమ్మా, మరలా వచ్చినప్పుడు 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, మరలా అప్పటికి కూడా యోబు లొంగలేదు. లొంగకపోతే అప్పుడు అంటున్నాడు, నేను చదువుతున్నాను, నీవు నా సేవకుడైన 2వ అధ్యాయం 3వ వచనం, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మరలా చెప్తున్నాడు ప్రభు 5 క్యారెక్టర్స్, 5. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనం విసర్జించాడు, భూమి మీద అతను వంటి వాడు లేడంటే నిష్కారణంగా, ఇక్కడ మనం చూసినట్లయితే నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపిస్తున్నావు. దేవుడి యొక్క యుద్ధ క్షేత్రములో మనం ఒక్కొక్కసారి నిలబడాలి. నిష్కారణంగా దేవుడు అంటున్నాడు ఆ మాట, సాతానా అనవసరంగా నువ్వు నన్ను ప్రేరేపించి అతని ఆస్తి అంతా పాడు చేశావు. నిష్కారణంగా అతడు ఇంకనూ తన యథార్థను వదలక నిలకడగానున్నాడు. అసలు దేవుడు ఎంతగా అద్భుతకరమైన సాక్ష్యం ఇస్తానంటే, నిష్కారణంగా నువ్వు నన్ను ప్రేరేపించినప్పటికీ అతని యథార్థతను వదలలేదు. వాటే యోబు అని అంటే ఏముంటుంది? 4వ వచనం, అయ్యా నువ్వు ఆస్తులు గీసులన్నీ తీసేస్తే కాదు, చర్మం కాపాడుకోవడానికి తను ఎంతైనా ఇస్తాడు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఇస్తాడు, అది తీసేసాయి, నీ ముఖానే దూషిస్తాడు అన్నది. మనం కూడా అంతే. హాస్పిటల్లో మన ప్రాణం కాపాడుకోవడానికి పొలాలు అమ్మి ఎంతమంది హాస్పిటల్లో జబ్బులు వస్తే హాస్పిటల్లో పోలై డబ్బులు లేక పొలాలు అమ్ముకొని ఆస్తులన్నీ పోగొట్టుకొని ఏ విధంగా బతకాలి, ఏదో విధంగా అని. చూడండి 4వ వచనం చదవమ్మది ఆ మాట. చాలు, అది తీసేసాయి, ఒక్కసారి చెయ్యి అని సాతాను అంటుంటే 5వ వచనం అంటది, ఒక్కసారి చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎళ్ళ అతను నీ ముఖమును ఎదుటనే నిన్ను దూషిస్తాడు అని చెప్తుంది. చూసారా? ఏం లేదు, నువ్వు అసలు ఇంకా ఒక చర్మ వ్యాధిని పెట్టేసి అతని ప్రాణం మీదకి తీసుకొచ్చి వెంటనే నిన్ను దూషిస్తాడంటే
అప్పుడు అలాంటి పరిస్థితిలో అతనికి చర్మ వ్యాధి వచ్చినప్పుడు కూర్చొని ఉంటే పక్కన ఎవరు భార్య వచ్చి, యూజువల్గా ఏంటంటే భార్య కానీ భర్త కానీ సపోర్ట్ చేస్తారు. ఆమె వచ్చి ఏమంటుంది, ఇంకెందుకయా నీ బతుకు, సావుపో అంటుంది. 9వ వచనంలో, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి, ఎంత మంచి సలహా ఇస్తుంది, దూషించి చచ్చిపో అంటుంది. ఎప్పుడన్నా చెప్పావట నువ్వు కూడా నీ భర్తను కానీ భార్యను కానీ బాగా ప్రార్థన చేసుకుంటే? ఏం ప్రార్థనే, ఇంకా ఓవర్క అక్కడ టైం మెయింటైన్ చేయాలి. చాలాసార్లు భార్య భర్తలు కూడా కరెక్ట్గా టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేయగాకు. ఆయనకి టైం అవుతుంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎట్టుంటుంది? చాలాసార్లు మనం సమయానుకూలంగా ప్రవర్తించడం దేవుని బిడ్డలంగా, అలా విసుగు పుట్టించేటువంటి స్థితిలో ఉండకూడదు. ఇక్కడైతే భార్య వచ్చేసి ఇంకేంటి అంటే ఏమన్నాడు తెలుసా, మూర్ఖురాలు మాటలు, ఫూలిష్ లాగా మాట్లాడకు, దేవుని వలన మనం మేలేనా. ఎప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు దేవుడు అంటే బ్లెస్సింగ్స్, దేవుడు అంటే ఆశీర్వాదాలు, దేవుడు అంటే మంచి. దేవుడు మన జీవితంలోకి అనుమతించే ప్రతి పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడే ఆయనతో మనం నడవగలం. అయితే ఈ విషయాల్లో కూడా ఆయనంట ఏం చేశాడు, ఎక్కడా కూడా పాపం చేయలేదంట. చదువుదామా? నేను చదువుతాను. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, నేను చదువుతున్నాను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నన్ను పాపము చేయలేదు. ఇదండి దేవుడు. ఈ స్టారు యోబు సఫరింగ్లో కూడా దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తున్నాడో, ఎంతగా గణపరుస్తున్నాడో, ఎంతగా దేవునికి నామానికి సాతాను ఓడిపోయాడు. సాతాను కంప్లీట్గా ఓటంపాలైపోయాడు. అప్పుడు అయినప్పుడు చిల్ల పెంకు పెట్టుకొని గీరుకుంటా కూర్చుని ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఎవరెవరు, ఎలిఫజు, బిల్దదు, ఎవరన్నారు వాళ్ళు, ఎలిఫజు, బిల్దదు, జోఫర్ అనే 3 స్నేహితులు వచ్చి వాళ్ళని ఓదార్చడానికి వచ్చి ఆయనతో పాటు ఉన్నారు. ఓదార్చడానికి వచ్చి 12వ వచనం, వారు దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేకపోయారంట. అబ్బా, అతని యొక్క పరిస్థితి అన్నది ఘోరంగా ఉందో చూడండి. అసలు యోబేనా? ఒకప్పుడు ఎట్టున్నాడు యోబు, ఆ ఊజు దేశం అంతట్లో ధనవంతుడు. ఈరోజు అతని పరిస్థితి ఏంది? ఆ మూలన కూర్చొని చిల్ల పెంకు పెట్టుకొని గీరుకుంటే అసలు అక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కన్నులెత్తి చూచినప్పుడు పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశముల తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. అసలు పోల్చలేకపోతున్నా. యోబేనా? అయ్యో, ఒకప్పుడు ఎట్టున్నాడు, అసలు ఏంటి అని అంటూ వాళ్ళు వచ్చేసి 7 దినాలు ఆయనతో పాటు ఉన్నారంట. ఆయనతో పాటు 13వ వచనంలో 7 దినములు అతనితో కూడా నేలను అతనితో పాటు కూర్చున్నారంట. మేము హాస్పిటల్లో ఎప్పుడైనా అడ్మిట్ చేయాలంటే పేషెంట్ని, మీరు కూడా ఎవరన్నా ఉండాలి. హాస్పిటల్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరో ఒకరు అటెండర్ ఉండాలి. అటెండర్ లేకుండా మేము ఆపరేషన్ చేయం. అరే ఉండండి రా నాయన అంటే, ఎందుకు సార్, ముసలోళ్ళు మాకు ఎక్కువ ఏంటంటే మా క్యాటరాక్ట్ అంతా ముసలోళ్ళు అవుతారు, వాళ్ళని అసలు నెగ్లెక్ట్ చేస్తారు, అడ్మిట్ చేసి వెళ్ళిపోతారు. 2వ రోజు ఆపరేషన్కి రాగానే అటెండెంట్ ఉండరు. అటెండెంట్ లేకపోతే ఆపరేషన్ చేయడానికి లేదు. ఎందుకు? ఒకవేళ ఏదైనా చనిపోయాడు అనుకో, మేము లేకుండా చేస్తారా మీరు? కాంపెన్సేషన్ కట్టండి, ఏం చేశారో మీరు. అందుకని పేషెంట్ ఉండాలా, ఆయన దగ్గర కన్సెంట్ అవి తీసుకొని అన్నీ చేస్తాం. అసలు హాస్పిటల్ అడ్మిట్ అయితేనే మన వాళ్ళు సొంత వాళ్ళు ఉంటేనే మనం హాస్పిటల్కి రాము. వీళ్ళైతే 7 రోజులు ఉన్నారంట ఆయనతో పాటు. ఒక్కొక్కసారి మనం ఆదరించడానికి వచ్చి ఏడిపించి వెళ్తాం, లేకపోతే ఇంకొకటి చెబుతాం. మనం అసలు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఇదే జబ్బు వచ్చింది, వాడు చచ్చిపోయాడని చెబుతాం. వాడు మొదలుకే ఉంటే మనం చెప్తే అన్నీ అలా ఉంటాయి. ఇలాంటి జబ్బు వచ్చాడు, బతకటం కష్టమే, అయినా ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసి చెబుతుంటాడు. వీళ్ళు కూడా అంతే చేశారు. ఆదరించడానికి వచ్చి, యోబు నువ్వేదో తప్పు చేశావు, లేకపోతే దేవుడు ఎందుకు నీకు ఇంత కఠినమైన శిక్ష వేశాడు? చూడండి, మిగతా అన్ని అధ్యాయాల్లో అసలు యోబుని ఆడుకుంటున్నారు వాళ్ళు, నువ్వేదో తప్పు చేసి. మనం కూడా అంతే,
ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చిందంటే ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు అంత సేవ చేస్తున్నాడు, అంత భక్తిపరుడు, అంత న్యాయవంతుడు, అసలు రెగ్యులర్గా మీటింగులు, అబ్బా సేవా పరిచర్య, సువార్త కలుస్తాడు. ఎందుకు వచ్చిందంటావు అతనికి క్యాన్సరు? ఏదో చేశాడు. నువ్వే తీర్పు తీరుస్తావు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి, గుర్తుపెట్టుకో. నువ్వేదో చేస్తే అట్లాగైతే ఈ లోకంలో పాపులందరి మీదకి దేవుడు ఎంత శిక్షలు రానియాలి? తన బిడ్డల్ని శిక్షిస్తాడు అనుకుంటున్నావు. ఏ తండ్రి తన బిడ్డ చచ్చిపోవాలని కోరుకుంటాడండి? ఏ తల్లి కోరుకుంటుందండి? నీ పరలోకపు తండ్రిని గురించి నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? వీళ్ళు కూడా అదే అంటున్నారు, నువ్వేదో తప్పు చేసావంటే. తర్వాత నా యోబు విషయంలో మీరు ముగ్గురు ఇలా మాట్లాడారు కాబట్టి 42 అధ్యాయం యోబు 42 అధ్యాయం 2వ వచనం చదవమ్మా. యోబుకి ఈ శ్రమలన్నిటి తర్వాత అతనికి ఒక అవగాహన వచ్చింది దేవుడు అంటే ఏంటో. నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించి ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. చాలాసార్లు మనం అంటాం, మనం ఎప్పుడన్నా కష్టం వచ్చి, శ్రమ వచ్చి, దుఃఖం వచ్చి ఒంటరిగా ఉంటామే, అప్పుడు దేవునికి ఎక్కువ దగ్గరగా ఉంటాం. ఆయన ఏంటో, ఆయన చూసినాక నిజమే ప్రభువా, నేను పాపిని, పశ్చాత్తాపడుచున్నాను, నన్ను క్షమించయ్యా. ఆ రియలైజేషన్ మనకు వచ్చినప్పుడు దేవుడు ఎంతో ప్రశస్తమైన వాడిగా మనకు కనబడతాడు. ఆయనకు కూడా అదే అంటున్నాడు. ఇందుకో 3 చదువుతున్నాను నేను, 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్గం చేయవాడు వీడెవడు? అలాగన వివేచన లేని వాడినై నేనేమీ నెరుగక నాకు బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడితిని. అయితే నేను ఇప్పుడేం చేస్తున్నానంటే 6వ వచనం, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది పశ్చాత్తాపం వస్తుంది. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఏదైనా చేసి ఉంటే నన్ను క్షమించు అని అంటూ, తర్వాత వాళ్ళందరి కోసం ఆయన ప్రార్థన చేస్తే 2 ఆశీర్వాదం పొందినవాడుగా మనం చూస్తాం. యోబు అనేటువంటి నక్షత్రం, స్టార్ ఆఫ్ సఫరింగ్. ఇంత గొప్ప మనుష్యుడు ఎంతగా శ్రమల ద్వారా నలిగిపోయి ఆ యొక్క యుద్ధక్షేత్రంలో విజయోత్సాహంతో లేచినవాడుగా మనం చూస్తాం. 42వ అధ్యాయంలో చూసినట్లయితే స్నేహితుల కొరకు ప్రార్థన చేసి అతనికి కలిగిన 2 దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అదొకటి. రెండవదిగా రండి, ఇంకో స్టార్. పాత నిబంధనలో ప్రథమ జ్యోతి అంటాం. ఎవరండి పాత నిబంధనలో ప్రథమ జ్యోతి? ఎవరైనా చెప్తారా? పాత నిబంధనలో ప్రథమ జ్యోతి యోసేపు అంటారు బైబిల్ పండితులు. యోసేపు 12 ఏళ్లవాడై తన యొక్క తండ్రి యొక్క మందను మేపుచు వాళ్ళ అన్నలు చేస్తున్న తప్పులన్నింటినీ తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తున్నాడు, రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఏముందండి ఆ దినాల్లో? ఏం బైబిల్ ఉందా? సేవకులు ఉన్నారా? యూత్ మీటింగులు ఉన్నాయా? స్పెషల్ మీటింగులు ఉన్నాయా? ఉద్యోగ కూడికలు ఉన్నాయా? ఏం లేవే. అలాగా ఎంతగా అసలు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 39 అధ్యాయం 9వ వచనం, 39:9. దీస్ 2 ఆర్ అబోమినేషన్ టు ద లార్డ్ అని ఉంటుంది. అసహ్యం అంట. మనుషులకు కావాల్సింది 2. నువ్వేమన్నా చూడు, ఎంటర్టైన్మెంట్ కానీ, సినిమాలు కానీ, ఛానల్స్ కానీ, ఏదైనా చూడు,
ఈ రెండిటికి ఎక్కువ ఉంటుంది. మనుషుల్లో జరిగేది ఎక్కువ ఇదే. ఇజ్రాయెల్ జనాంగం పాడవటానికి కారణం ఈ రెండే. ఏదైతే దేవుడు అసహ్యించుకుంటున్నాడో వాటినే కావాలని కోరుకొని నాశనం అయిపోయారు ఇజ్రాయెల్ జనాంగం. పాపం చేయటం, తప్పు చేయటం, దేవుడు శిక్షించటం, అయ్యా మమ్మల్ని క్షమించంటే మరలా దగ్గరికి తీసుకోవటం, ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంది. కానీ పాత నిబంధనలో ప్రథమ జ్యోతి అయినటువంటి యోసేపు నా దేవునికి వ్యతిరేకంగా, ఎగెన్స్ట్ ది లార్డ్, సిన్ ఎగెన్స్ట్ గాడ్. మళ్ళీ చదువుదాం ఆ మాట. నేను చదువుతా. దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్య తన్ను. అయితే 10వ వచనం నేను చదువుతున్నా. 10వ వచనం చాలా చక్కని మాట, చదువుదాం చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఆమె మాట విన్నవాడు కాడు. ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. నువ్వు దేవుని మాటలు వినేవాడివైతే నువ్వు దేవుని మాటకు లోబడతావు. ఎన్ని వర్తమానాలు విన్నా నీలో మార్పు రావట్లేదంటే నువ్వు వినివాడమై మాత్రమే ఉంటున్నావు కానీ అన్వయించుకోవట్లా. ప్రభువా ఈ దినము నేను కొంత మారాలి, ఈ దినము నేను మారాలి. గొంగళ పురుగుని అందరూ అసహ్యించుకుంటాడండి. గొంగళ పురుగు ఎప్పుడైతే బటర్ఫ్లై అయిద్దో అందరూ బా ఎంత బాగుంది. అదే గొంగళ పురుగుని చూసినప్పుడు మనం గొంగళ పురుగుల్లాగే ఉంటున్నాం, ఇంకా బటర్ఫ్లై స్టేజ్కి రావట్లేదు. అందుకే మనం అంటే అసహ్యత. అందరూ మనల్ని ఎందుకు అసహ్యించుకుంటున్నారంటే, కానీ గొంగళ పురుగైనా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమను మనం వర్ణించలేం. అయితే యోసేపు ఆమె మాట విన్నవాడు కాకుండా ఎప్పుడైతే పాపాన్ని జయించి పారిపోయాడు, అంతే పారిపోయాడు. పారిపోకుండా ఉంటే అతనికి క్షణికమైనటువంటి ఆనందం దొరికేది. జైల్లోకి వెళ్ళేవాడు కాదు, కానీ దేర్ ఈజ్ ఎ ప్లెజర్ ఇన్ ద సిన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ ఒక మాట ఉంటుంది చూడమ్మా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ఆ మాట విను, ఆ మాట మళ్ళీ చదువు. అల్పకాల పాప భోగం. దెర్ ఈజ్ ఎ ప్లెజర్ ఇన్ ద సిన్. అల్పకాలమే ఉంటుంది, పాప భోగం ఉంటుంది. అతను కానీ ఆ పాపం చేసి ఉంటే ఎంజాయ్. పాపంలో ఎప్పుడు కూడా అల్పకాల భోగం ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది అల్పకాలమే, అది అల్పకాలమే. దానికోసమే మనుషుడు పరిగెత్తున్నాడు. సో మెనీ ఎంటర్టైన్మెంట్ టుడే ఛానల్స్. ఈరోజు చూడండి, ఈవెన్ అప్డేట్స్ ఇన్ సెల్ ఫోన్ కానీ ఏదైనా స్మార్ట్ ఫోన్ కానీ రోజు అప్డేట్ ఎందుకు అవుతుంది? కొత్తది కావాలి మనిషికి, కొత్త ఎంటర్టైన్మెంట్, కొత్త ఎంజాయ్మెంట్. అయితే యోసేపు ఆమె మాట వినకుండా దేవుని మాటకు విన్నాడు కాబట్టి దాన్ని జయించాడు. అదే అల్పకాలం ఉంటే వెంటనే జైలు నుంచి తప్పించుకునేవాడు, బాగా ఎంజాయ్మెంట్ వచ్చేది. కానీ అది అల్పకాలమని ఎరిగాడు కాబట్టే జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో చాలా సంవత్సరాలు అందుకనే ఎంతో సఫర్ అయ్యాడు. జైలు కూడు తిన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎప్పుడో బయటకు వస్తాడో తనకు తెలియదు. తను ఒక ఆర్ఫన్, అనాథ. వాక్యం లేదు, మందిరం లేదు, సహవిశ్వాసులు లేరు. జైల్లో ఎవరో అన్యుల మధ్యలో, ఐగుప్తుల మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాడో తనకు నిరీక్షణ లేదు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. అయితే అన్ని సంవత్సరాలు ఓపికగా ఉన్నాడు కాబట్టే ప్రధానమంత్రి అయిపోయాడు. దట్ ఈస్ ద స్టార్. యోసేపు ఈజ్ ద స్టార్ ఆఫ్. అసలు నిజంగా అంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు. అందుకనే యోసేపు ఒక స్టార్ ఆఫ్ ప్యూరిటీ. యంగ్ మ్యాన్, నువ్వు అనుకుంటున్నావేమో అవి చూడాలి, ఈ చూడాలి. అసలు తృప్తి, ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే కన్ను చూడక తృప్తి పొందకుందందంట. ఎన్ని వచ్చినా ఎన్ని చూసినా తృప్తే లేని కన్ను, తృప్తి లేని కన్ను. నీకు కూడా అలాంటి ఆశ ఉంటే చంపేసుకో, నువ్వు చంపేసుకో. పెంటతో సమానంగా ఎంచుకో. పెంటను పక్కన ఎవరైనా పెట్టుకుంటారా? లెట్రిన్లో ఎవరైనా అన్నం భోంచేస్తారా? ప్లేట్ దగ్గరికి తెచ్చి సెల్ ఫోన్ పెట్టుకుంటున్నావు, ప్లేట్లో పెట్టుకునేదే ఇంకా ఆలస్యం. అలాగుంటే
నాకు ఒక ఇన్సిడెంట్, డిఎల్ మూడీ అని ఆయన దైవజనుడు ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే పేకాట ఆడుకుంటున్నారు వాళ్ళ ట్రైన్లో. పేకాట ఆడుకుంటుంటే ఎదురు కూర్చొని ఉంటే ట్రైన్లో ఒక చెయ్యి అన్నారు ఆయన్ని. అంటే ఏంటి, నువ్వు కూడా రా ఆడు అన్నారు. ఈ చేతులు, నాకు చేతులు లేవు అన్నాడు ఆయన. అదేంది, ఉన్నాయిగా అన్నాడు. ఈ చేతులు నాయి కాదు, నా దేవుని అన్నాడు. ఈ శరీరం నీది కాదు, నీ కళ్ళు నీవి కాదు. కాబట్టి మన దేవునికి మనం ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ఆయన వాక్యం చెప్తే ఆ పేకాట ఆడే వాళ్ళందరూ కూడా దేవునిలోకి వచ్చారు. చాలాసార్లు మనం అనుకుంటామో దేవుని వాక్యాన్ని ఆర్గ్యుమెంట్ చేసి వాదించి వాళ్ళని ఒప్పించాలని ప్రయత్నం చేస్తావు. నీ వల్ల కాదు. దేవుని యొక్క సంకల్పంలో ఆ వ్యక్తి ఉంటేనే తప్ప నువ్వు రక్షించలేవు. అది ఎరగాల. ఆయన నక్షత్రమును చూచి, ఏమన్నది అక్కడ 9వ వచనం చదవమ్మా, 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. నేను చదువుతున్నాను. వారు రాజమాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, నక్షత్రాన్ని చూచి వచ్చారు వాళ్ళు. నా జీవితాలను చూసి ప్రభు దగ్గరికి రావాలి. అది దేవుడు కోరుకునేది. నువ్వు నాకు ఒక నక్షత్రంగా ఉండాలి, నిన్ను చూసి రావాలి. ఆ నక్షత్రమును చూచి, ఆయన నక్షత్రమును చూచి, మరియను చూచి, మరియను పూజ చేయాలి. అక్కడ ఆయనను పూజించి సాగిలపడ్రి. దేవునికి సాగిలపడుతున్నాడు. నువ్వు అలాగా ఉండాలని దేవుడు కొన్నాడు. స్టార్ ఆఫ్ ప్యూరిటీ యోసేపు. కాబట్టి ఇలాగ మనం చెప్పుకున్న బైబిల్లో ఎంతోమంది స్టార్లు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దే ఆర్ ద స్టార్ ఆఫ్ ఫెయిత్. ప్రపంచం ఉన్న వాళ్ళందరూ కూడా సాగిలపడితే వీళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నారు. వాళ్ళకి తెలుసు అగ్నిగుండంలో వేస్తాను, వాళ్ళకి తెలియబడింది. వాళ్ళు నిలబడి ఉంటే ఎవర్రా వీళ్ళు, వాళ్ళకి చెప్పారు, అయ్యా వీళ్ళు ముగ్గురు మీరు చెప్పిన ఆజ్ఞకు లోబడట్లేదు, మీరు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరించమంటున్నారంటే పిలవండి వాళ్ళని అన్నాడు. బలవంతులను పట్టకరండి అన్నాడు. కాళ్ళు కట్టేసి వేసేయండి అన్నాడు. అక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ వేసేవాళ్ళు గాలిపోయారంట. బలవంతుల వాళ్ళు మళ్ళీ బలహీనులైన వాళ్ళు ఆ యొక్క అగ్నిగుండంలో తిరుగుతుంటే ఇతనికి ఆశ్చర్యం వేసింది. పిలవండి వాళ్ళని అన్నాడు. వాళ్ళని టెస్ట్ చేయండి అన్నారు. ఒక్క ఎంట్రుకు కూడా వాసన కూడా రాలేదంట. తర్వాత అక్కడ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఎవరైతే వీళ్ళ దేవుడిని ఆరాధించారో వాళ్ళందరూ కూడా తుత్తునీయులుగా చేయబడతారు. వాటి అసలు ఎంత కన్వర్షన్ ఎంత జరిగిందో చూడండి దేవుడు. కాబట్టి స్టార్ ఆఫ్ ఫెయిత్ అంటాం వాళ్ళని. సమయం లేదు, నేను చెప్పేస్తున్నా. తర్వాత ఎస్తేరు అంటేనే స్టారు. ఆమె ఎక్కడ తండ్రి లేడు, అలాంటి ఆమెను దేవుడు తీసుకుపోయి అక్కడ పెట్టాడు. ఎక్కడ? షూషాను కోటలో పెడితే అక్కడ శత్రువు ఉన్నాడు, అగాగీయుడైనటువంటి హామాను ఎవరో కాదు, ఆ యొక్క అమాలేకీయుల యొక్క సంతతిలో నుంచి వచ్చినవాడు. అమాలేకీయుల యొక్క వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకులు. ఇజ్రాయెల్కి వ్యతిరేకమైతే దేవునికి వ్యతిరేకులు. అక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 17వ అధ్యాయంలో వాళ్ళు మీ మీదకు వచ్చారు, వాళ్ళు నాకు శత్రువులు. తర్వాత మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో సౌలా వాళ్ళందరినీ వెళ్ళి శిశువులను చూడకుండా, పిల్లలను చూడకుండా అందరినీ నాశనం చేయి. ఎందుకంటే ఆ మాట చదువుదామా, చూడమ్మా ఒకసారి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు పెద్దగా చదవమ్మా. ఇశ్రాయేలుకి చేసింది నాకు జ్ఞాపకమే. ఇక్కడ గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటావు చాలాసార్లు, నువ్వు ఒకవేళ క్షమించినా కూడా అబ్బా వాడు నేను క్షమించాను కానీ వాడు చేసింది నేను ఇంకా మర్చిపోవట్లేదా అంటావు. గుర్తుపెట్టుకో, నీకు ఎగ్నెస్ట్గా చేస్తే దేవుని జ్ఞాపకం ఉంటుంది. నువ్వు వదిలేసేయి, నువ్వు మర్చిపో. చెప్పమ్మా. వారు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి అటు బయటికి రాగానే
వాళ్ళకి విరోధులై యుద్ధానికి వచ్చారు. చాలు, వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అప్పుడే వాళ్ళు బ్యాప్టిజం తీసుకొని ఎర్ర సముద్రం నుంచి అటు బయటికి రాగానే మారా అనే ప్లేస్లో నీళ్లు లేవు. ఆ టైంలో యుద్ధానికి వచ్చారు. వాళ్ళకి యుద్ధం రాదు, ఇజ్రాయెల్ జనాంగానికి. వాళ్ళ దగ్గర పరికరాలు లేవు, సామాగ్రి లేదు. యుద్ధానికి వచ్చారు. అప్పటి వరకు దేవుడే యుద్ధాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళమన్నాడు. దేవుడు మీరే పోరాడండి అన్నాడు. దేవుడు రాలే. అప్పుడే మోషే చేతులు ఎత్తి ఇట్లా పట్టడం ఇట్లా అది. కాబట్టి ఆ యొక్క సంతతోడైన హామాను మొర్దెకైకి యూదులకి వ్యతిరేకంగా అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతకరమైన రక్షణ ఇస్తాడు. అక్కడ అతను ఏర్పాటు చేసుకున్నట్టు కొయ్యి మీద అతనే చనిపోయేటట్టు చేస్తాడు. అయితే ఆ సమయంలో ఎస్తేరు భయపడిద్ది. నేను 30 దినాలు అయ్యాను రాజు దగ్గరికి వెళ్ళటానికి, నాకు ఆయన పిలవకుండా నేను వెళ్ళకూడదంటే మొర్దెకై అంటాడు, దేవుడు నిన్ను అందుకోసమే రాని చేశాడేమో, ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళకపోతే ఇంకో రూపంలో సహాయం వస్తుంది అన్నప్పుడు, సరే నేను వెళ్తాను ప్రార్థన చేసుకుని, నేను నశించినా నశించేస్తా, చచ్చిపోయినా పర్లేదు నా యూదుల కోసం. అందుకని షీ ఈజ్ ద స్టార్ ఆఫ్ పెరిష్, చచ్చిపోయినా పర్లేదు నేను దేవుని కోసం. అది ఎస్తేరు. కాబట్టి తర్వాత రక్షణ వచ్చింది, వెళ్ళిపోద్ది, దేవుడు దయ చూపిస్తాడు. కాబట్టి ఈ నలుగురు వ్యక్తులను గురించి, ఈ నలుగురు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, అది మనకు చాలదు. అందుకనే యోహాను సువార్త 21 అధ్యాయం 25వ వచనంలో ఉంది, అసలు యేసు ప్రభువుని గురించి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈయన అన్నీ రాస్తే, ఆయన వర్తమానాలు ఏం రాస్తే ఈ భూమే చాలదని రాశాడు అక్కడ. ఈ స్టార్ల గురించి మనం ఎంతని చెప్పుకుంటాం, ఇంకా చాలా త్వరగా టైం అయిపోతుంది. కాబట్టి ఒక్క నలుగురు వ్యక్తులు యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ల గురించి ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తారండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒక స్టారుగా ఉండాలే తప్ప స్టార్లు పెట్టుకొని ఇతరులకి ఇన్కన్వీనియంట్ కలుగు చేసి ఇతరులకి అభ్యంతర కారణంగా ఉండరాదు. మనల్ని చూసినప్పుడు దేవుడు వాళ్ళని, అబ్బా వీళ్ళురా నిజమైన బిడ్డలు, వీళ్ళు నిజమైన క్రైస్తవులని దేవుని గణపరచాల్సిందే తప్ప మనల్ని దేవుని దూషణకు పాలుగా మనం చేయకూడదు. అందుకని మనం ఈ లోకంలో రాయబారులుగా దేవునికి రిప్రజెంటేటివ్గా ఉన్నాం మనం. అందుకనే 1811లో ఏబి సింప్సన్ అని ఒక డాక్టర్, ఆయన జేమ్స్ సింప్సన్, ఆయన అప్పటి రోజుల్లో మత్తు లేదండి, బలవంతంగా పట్టుకొని ఆపరేషన్లు చేయటం, ఇంజక్షన్లు చేయటం చేసేవాళ్ళు. బలవంతులకు ఉద్యోగాలు ఉండేవి అప్పుడు. ఎవరైతే పేషెంట్ గట్టిగా పట్టుకుంటారో ఆపరేషన్ చేసేటప్పుడు, అందుకని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు సింప్సన్ చాలా ఏడ్చేవాడు. ఏంటి ప్రభువా, దైవజనుడు ఎఫ్ఆర్సీఎస్ చేశాడు, మంచి డాక్టరు, ఏంటి ప్రభు, అతను గైనకాలజిస్టు, డెలివరీలు చేసాడు, వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఏడ్చేవాడు. ఏంటి ప్రభా ఇంత కష్టంగా ఉంటుంది, నువ్వు ఆదామును పడుకోబెట్టి అవ్వని ఎలా చేసావు ప్రభా, ఏమి అనస్థీషియా ప్రభు అని ఏడ్చేవాడు అతను. అప్పుడు ఏడ్చి తర్వాత క్లోరోఫామ్ అనేటువంటిది కనుక్కొని, క్లోరోఫామ్కి మత్తిచ్చే గుణాలున్నాయని ఆయన ఫస్ట్ కనుక్కున్నాడు. ఆయన ఇది 1847లో నవంబర్ 4న ఆయన రివీల్ చేశాడు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు అతనికి. ఆ క్లోరోఫామ్ ఇవ్వటం వలన అందరూ హ్యాపీగా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అంతకుముందు అయితే బలవంతంగా పట్టుకొని ఆపరేషన్ చేస్తే చాలామంది న్యూరోజెనిక్ షాక్ అంటాం, ఆ పెయిన్ తోటే చచ్చిపోయేవాళ్ళు సగం మంది, ఆపరేషన్ తర్వాత సంగతి. అలాంటి దినాల్లో అప్పుడు ఆయన కనుక్కుంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒక ఆయన వచ్చి, విలేకరు వచ్చి, నువ్వు కనుక్కున్న డిస్కవరీలో విచ్ ఈస్ ద బెస్ట్ డిస్కవరీ అని అడిగారు. ఏంటి నువ్వు గొప్పది ఏంటంటే, ఐఎమ్ ఏ సిన్నర్, నేను పాపిని, జీసస్ ఈజ్ మై సేవియర్, యేసుక్రీస్తు నా రక్షకుడు, ఇదే గ్రేటెస్ట్ డిస్కవరీ అన్నాడు. ఈనాడు ఎంతమంది మనం చెప్పగలం అలా? అవును ప్రభా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు టీచర్ అయినా, నువ్వెంత ఉన్నత ఉద్యోగమైనా, హియర్ ఈజ్ సిన్నర్, నేను పాపిని. నువ్వు డాక్టరు, ఇంజనీరు, ఉన్నత ఉద్యోగం కాకముందే నువ్వు పాపి అనే విషయాన్ని నువ్వు గ్రహించకపోతే నీకు రక్షకుడు ఎందుకు అవసరం? నీకు రోగమే లేకపోతే డాక్టర్ దగ్గరికి ఎందుకు? అది గ్రహించాడు. ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ మై లైఫ్ ఈజ్ ఐఎమ్ ఏ సిన్నర్, జీసస్ ఈజ్ మై సేవియర్. అది సింప్సన్ చెప్పాడు. రెండవదిగా ఇంకొక ఆమె ఫెన్నీ క్రాస్బీ. ఎంతమందికి తెలుసు ఫెన్నీ క్రాస్బీ? ఫెన్నీ క్రాస్బీ ఆవిడ గుడ్డావిడ. 6 వారాలప్పుడే ఇన్ఫెక్షన్ వచ్చింది ఆవిడకి. 6 వారాలప్పుడు
పుట్టిన 6 వారాలకి ఇన్ఫెక్షన్ వచ్చేసి, మంచి కళ్ళతోనే పుట్టింది కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ దినాల్లో. ఎప్పుడు ఇది? 1820లో. అప్పుడు సరైనటువంటి వైద్యం లేదు, అప్పుడు ఇంకా ఇన్వెన్షన్స్ జరగలేదు. అప్పుడు తర్వాత 6 నెలలకు ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తల్లి ఇద్దరు కూడా దేవుని వాక్యంలో పెంచారు. వాళ్ళు చదువుతుంటే ఇది వినేది ఈ పాప, వింటూ బైహార్ట్ చేసేది, బైబిల్ అంతా బైహార్ట్ చేసేది. తర్వాత ఆమె 9,000 పాటలు రాసిందండి. అందుకనే ఆవిడ ఏమన్నారంటే క్వీన్ ఆఫ్ ది గాస్పల్ రైటర్ అన్నారు ఆవిడ. అసలు రాకుమారి, గాస్పల్ సాంగ్స్ ఎన్ని? 9,000. ఈనాడు ప్రపంచమంతా పాడుకుంటున్నారు. ఆమె రాసిన కొన్నిట్లో బ్లెస్డ్ ఎజురెన్సీ, అండ్ దెన్ సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్, నా యొక్క యేసుక్రీస్తు యొక్క చేతుల్లో నేను సురక్షితంగా ఉంటాననేటువంటి ఒక పాట. ఆల్ ద వే మై సేవియర్ లీడ్స్ మీ, ఈ మార్గం అంతట్లో నా రక్షకుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు అనే గొప్ప గొప్ప పాటలు. 9,000 అంటే యు బిలీవ్? ఆ మంచి పియానో వేస్తుంది, గిటార్ వేస్తుంది. అయితే ఆమె గాస్పుల్ మీటింగ్ పెట్టినాక ఒక విలేకరు వచ్చి ఆమెను అడిగాడు, ఏమ్మా నువ్వు ఇంత సువార్తకుడికి చేసావు కదా, నువ్వు అందురాలుగా దేవుడు నిన్ను సృష్టించాడు కదా, నీకు విచారం లేదా? దేవుని మీద నీకు కోపం లేదా? దేవుడు నిన్ను గుడిదానిగా సృష్టించినందుకు నీకు ఆయన మీద కోపం లేదా అని అడిగితే ఆమె అందో, నాకు మరలా దేవుడు ఛాయిస్ ఇచ్చి నువ్వు ఎలాగ పుట్టాలని కోరుకుంటున్నావు అంటే నేను గుడ్డిదానికే పుడతానయ్యా అందంట. ఎందుకు అంటే ఈ పాప లోకాన్ని చూడకుండా ఉండటానికి నాకు హ్యాపీగా ఉందన్నది. నేను చనిపోయి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా సేవియర్ని నా కళ్ళతో చూస్తానంది. ఇదొక స్టార్. పెన్నీ క్రాస్బీ అసలు ఎన్ని అద్భుతాలు ఆమె రాసిన పాటలు మీరు ఒకసారి చూడండి. ఇంకొకటి ఆఖరిగా చూడండి, ఆర్థర్ ఆషేనైనా నల్ల జాతీయుడు. ఇతను 1943లో పుట్టాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఫాదరే తను పెంచి చేస్తే 25 సంవత్సరాలకే గొప్ప టెన్నిస్ ప్లేయర్. అప్పుడు నల్ల జాతీయుల్ని ఆడనిచ్చేవాళ్ళు కాదు. అయితే గ్రాండ్ స్లామ్, యుఎస్ ఓపెను, ఆస్ట్రేలియా, తర్వాత వింబుల్డను ఇవన్నీ గెలిచి 25 సంవత్సరాలకే అతను టాప్ ప్లేయర్ అయిపోయాడు. 52 మ్యాచ్లు విన్ అయిపోయాడు. అలాగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉంటే 36 సంవత్సరాలు అప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. 36 సంవత్సరాలు, 25 సంవత్సరాలకే గొప్ప వ్యక్తిని చేశాడు దేవుడు. 36 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయినాక అతనికి ఎయిడ్స్ వచ్చింది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎయిడ్స్ వచ్చిందని ఏం చేద్దామండి అంటే మనం పబ్లిక్ అందరికి చెప్దాం. ఆ హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తే ఆ బ్లడ్లో నుంచి హెచ్ఐవి వచ్చింది, ఎయిడ్స్. అప్పుడే ఎయిడ్స్ కనుగొడతా ఉంది. అలాగా ఇద్దరు ప్రార్థన చేసుకొని మనం మీడియాకి చెప్పేద్దామండి ఇలా వచ్చిందని, చెప్పకపోతే ఎట్లా అని చెప్పేశారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన యొక్క ఫ్యాన్స్ అందరూ లెటర్లు రాయటం మొదలుపెట్టారు. ఆర్థర్ ఆషే ఏంటయ్యా, ఏందో పెద్ద బోధకుడివి, దేవుడే గొప్పోడు, నన్ను గెలిపించాడని చెప్పావు. ఏం గెలిపించాడు? ఆ బ్లడ్లో హెచ్ఐవి వస్తుంటే ఆపలేడా? ఏంటయ్యా నీ దేవుడు? అపహాస్యంగా మాట్లాడారు. నీ దేవుడిని అడుగు, అప్పుడు గెలిపించిన దేవుడు ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఆయన అన్నాడు, వై మీ అబౌట్ బ్యాడ్ థింగ్స్, దెన్ ఐ షుడ్ హ్యావ్ సెడ్ వై మీ గుడ్ థింగ్స్. నన్ను ఆ రోజు గెలిపిస్తుంటే 25 సంవత్సరాలప్పుడు నేను అడగలేదే, ఎందుకు ప్రభువా అందరిని ఓడగొట్టి నన్నే గెలిపిస్తున్నావు? ఈరోజు నాకు ఎందుకు ప్రభువా హెచ్ఐవి బ్లడ్ని ఇచ్చావు అని నేను అడగను. ఆ రోజు అడగలేదు కాబట్టి ఈరోజు కూడా అడగను. నా దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు అని అన్నాడు. ఆ హెచ్ఐవి ఇన్వెస్టిగేషన్కి తన యొక్క డబ్బుల్ని ఇచ్చేసి ఇన్వెస్టిగేట్ చేయి. ఈరోజు చాలా మంచి మందులు వచ్చినాయి. అయితే 49 ఏళ్లకే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఏమంటావు దీన్ని? చాలాసార్లు మనకున్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఏదో ఎవడన్నా జబ్బు వస్తే వాడికి ఏదో పాపం చేశాడు, వాడు తప్పు చేశాడు, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు.
ఆ కాన్సెప్ట్ ఉంటే ముందు తీసేసుకో, ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. ఎవరన్నా ఏదైనా సీట్ వచ్చి స్తుతికూడికి పెడితే వాళ్ళు ఎట్టొచ్చింది సీట్, నువ్వు ఆడు స్తుతికూడికి ఆనందంలో పెడితే ఊరకూరకు చెవులు కొరుక్కుంటా, ఆడు చైతన్య మంచి స్కూల్లో చదివాడు కాబట్టి వచ్చింది, లేకపోతే ఎస్సీ కాబట్టి వచ్చింది, ఆ జబ్బును తీసేసుకో ముందు. ఎప్పుడు క్రిటిసిజము, ఆ మనసులో నుంచి ఎప్పుడు కూడా ఆనందంలో సంతోషంతో. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో దేవుడు సంతోషిస్తుంటే నువ్వేమో ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది. ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఆర్థర్ ఆషే. ఆఖరిగా ఇంకొక జెమీమా రోడ్రిగస్ 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి 2000 సంవత్సరంలో పుట్టింది, సెప్టెంబర్ 5న. ఎందుకు చెప్తున్నా అంటే జెమీమా రోడ్రిగస్, ఆ అమ్మాయి ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంది, వాక్యాన్ని అన్వయించుకుంది. అది నాకు నచ్చింది. ఆమె ఏం చెప్పింది తెలుసా? నేను ఇంక ఆడలేకపోతున్నా, కానీ నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. నిర్గమకాండము 14:14. నిర్గమకాండము 14:14. నిర్గమకాండము 14:14. ఏందన్నమాట? ఎవరు చెప్తారు? నువ్వు ఊరకుండు, నువ్వు నిలబడు అక్కడ, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా అనుకుంది. ఆ వాక్యం జ్ఞాపం చేసుకుందామే. తర్వాత ఇంకోటి ఏంది, ఆ అమ్మాయికి ఏడుపు వస్తుందంట నైటు, రేపు మ్యాచ్ ఉంది, ఏంటి ప్రభు నేను ఆడతానో లేదో అంటే ఇంకో వాక్యం గుర్తు చేసుకుంది. ఏం మాట అది? కీర్తనల గ్రంథము 30:5. కీర్తనల గ్రంథం 30:5. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయకాలమున సంతోషం వచ్చును. వావ్! ఆ అమ్మాయి దేవుని వాక్యాన్ని ఎలా అన్వయించుకుంటుందో చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు నిరుత్సాహంలో నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నీకు వాక్యం గుర్తు చేస్తాడు. నా బిడ్డ, నువ్వు భయపడకు, దిగులు పడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాక్యాన్ని అన్వయించుకో. ఆ పిల్ల 25 సంవత్సరాలప్పుడు ఎలా వాక్యాన్ని అన్వయించుకుందో ప్రపంచమంతా అమ్మాయిని చూసింది. దేవుడు అద్భుతకరమైన విక్టరీ ఇచ్చాడు ఆ పిల్లకి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ టు జీసస్ అంది. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బైబిల్లో కొటేషన్స్, వాక్యాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను నేను పబ్లిక్గా చెప్పింది. ఈజ్ ఎ లైవ్ స్టార్ నవేడేస్. కాబట్టి నువ్వు నేను రండి, ప్రార్థనలో మోకరిద్దాం, ప్రార్థనలోకి వద్దాం. మనం ఎప్పుడు దేవుని వాక్యం విన్నా, ప్రభువా ఇది నాకే, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. యోబు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు నా జీవితంలో. నువ్వు ఒకవేళ ఇప్పుడు కష్టంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ప్రభువా ఈ బాధ ఎందుకు వచ్చిందో నన్ను దీని నుంచి బయటపడేయటానికి సహాయం దయచేయండి. ప్రార్థించు, క్షమాపణ కోరుకో. నువ్వే ఒక స్టార్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప స్టార్లు పెట్టుకోమని దేవుడు చెప్పలేదు. ఒకవేళ నువ్వు స్టారు అయి ఉంటే పెట్టుకో. స్టారు కాకుండా జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే స్టార్లు పెట్టుకోవటం కాకుండా ప్రభువుకే నువ్వు ఒక సాక్షిగా, నువ్వు ఒక స్టార్గా, నీ నుంచి అందరూ చూచి దేవుని మందిరానికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఇలాంటి అనుభవం మనకి ఎంత మంచిది. ఇప్పుడు మన కళ్ళ ముందే ఇంత గొప్ప సాక్ష్యమోహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉంటే, వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు ప్రభువా నేను కూడా నీ కోసం ఒక చిన్న స్టార్గా ఎందుకు ఉండకూడదు అని నువ్వు ఎందుకు కోరుకోకూడదు? నిన్ను చూసిన వారు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందినట్లు దేవుడు సహాయం చేయనుగాక.